చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి. ఒకటి చెప్పనిది, ఏదైనా ఇప్పటివరకు చెప్పనిది. నానమిత్రరాజు గారు ఉన్నారంటే లేరా అన్నాను. తర్వాత అది కదా బాబు, నేను అక్కడి నుంచి వచ్చాను కాదు చెప్తున్నాను కదా ఎలా అన్నాను. సరిగ్గా వెనక నుంచి వచ్చాను. అదే నాన్నగారు ఏమన్నా ఎక్కడున్నారని అడిగాడు, కానీ మీ నాన్న ఎక్కడున్నారని అడగలేదు కదా. గౌరవంగానే చెప్పాడు కదా, నువ్వు గౌరవంగా చెప్పొచ్చు కదా. ఇంటికి వచ్చాను అతను గౌరవిస్తారు, కొట్ట మామూలు కాదు. నేను బెస్ట్ ఫోటోగ్రాఫర్. నాకు అప్పుడే 15 సంవత్సరాలు నాకు అవార్డు వచ్చింది, స్టేట్ అవార్డు. మీరు రొమాంటికా కాదా అన్నది మేడం అడగనా మీరు చెప్తారా? రొమాంటిక్ అంటే విత్ మేడం. అలా కాదు, రియల్ లైఫ్ లో ఇంతే సీరియస్ గా, సినిమాలో చూసినంత సీరియస్ గా ఉంటారా? నేను బాగా లవ్ చేసేది, ప్రేమించేది. ఇప్పుడున్న హీరోయిన్స్ లో ఎవరంటే మీకు బాగా ఇష్టం? అంటే బాగా ఇష్టం అంటే బాగా యాక్ట్ చేస్తున్నారు, బాగా చేస్తున్నారు. యాక్షన్ అంటే ఇప్పుడు ఏముంది, యాక్షన్ బట్టలు ఇప్పుడే కదా, యాక్షన్ ఇప్పుడు ఏముంది. ఎవరు బాగా బట్టలు ఇప్పారు, ఎవరు బాగా సెక్స్గా కనిపించారు అనేది ఇప్పుడు. కానీ పెర్ఫార్మెన్స్ చేయడానికి అసలు ఆర్ట్ స్టోరీల్లో కానీ వాటిలో కానీ చాలా తక్కువ. ఆది సుబ్బారావు గారిని పిలవడానికి వెళ్ళాను. ఓకే. ఆయన మ్యాట్ దిగుతూ అన్నట్టు కోపంగా ఏదో ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చి అన్నాడు. నేను నాటకం వేస్తున్నాను, ఇన్విటేషన్ ఇవ్వడానికి వచ్చాను అని అన్నాను. అంత తగ్గిపోయి ఇప్పుడు వచ్చాడు. అప్పుడు నాకు బాంబేలో పని ఉందయ్యా, నేను రావడానికి వీలు ఉండదు, తర్వాత ఎప్పుడు వచ్చినప్పుడు చేస్తాను. బతికిపోయారా అనుకుని వచ్చేసాను. అన్న ఇది ఎక్కడికి ఉన్నావు? నేను లండన్లో చూశాను, చాలా కాస్ట్లీ. ఇంత కాస్ట్లీ ఎందుకని వదిలేశాను నేను, మనకి ఎందుకని అన్నాడు. ఇప్పుడు మా మేనల్ చేతిలో తీసుకుని కెమెరా ఇప్పుడు వెళ్ళేసి బర్త్డే గిఫ్ట్ అని ఇచ్చాను. చిరంజీవి అంటే నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం. మా మనవరు పాండవులు దగ్గర నుంచి అప్పుడు తబలా వేస్తుంటే కూర్చొని మామ. ఇప్పటికీ కలుస్తుంటారా సార్ చిరంజీవి గారిని? కలుస్తుంటారు. ఆయనలో మీకు బాగా నచ్చిన గుణం ఏంటి సార్? మంచివాడు, మంచి స్నేహితుడు, గుడ్ పర్సన్. ఎవరికి హామ్ చేయాలనుకునే మనిషి కాదు. రాజకీయాల్లో ఏం నేర్చుకున్నారు, మీరు పర్సనల్ జీవితంలో ఏం నేర్చుకున్నారు? రాజకీయంలో అంటే నేను రాజకీయాల్లో చేరినప్పటికి ఇప్పుడు చాలా మార్పు వచ్చింది. మళ్ళీ మార్పు అంటే మామూలు కాదు, ఇది వ్యాపారం అయిపోయింది ఇప్పుడు రాజకీయం. ఇప్పుడు మీ ఫేవరెట్ బ్రాండ్ ఏంటి? అలాంటిది ఏమీ లేదు, థింక్ జస్ట్ లైక్ దట్. ఇంకొకటి నన్ను ఎక్కువ తాగుపోతాను, నా కళ్ళెరగా ఉండడం వల్ల ఒకటి. రెండోది ఏంటంటే ఏ పార్టీకి వెళ్ళినా సరే నేను గ్లాసులో దాచుకుని ఇలా పెట్టుకుని అలా తాగుతాను. కెమెరా తీస్తుంటే ఇలా పెట్టేసాను దిగా అని అనడం అలాంటిది ఏం లేదు. మందు తాగితే మేకప్ వేసుకోవడం కానీ, మేకప్ వేసుకుంటే మందు 4 టచ్ అవ్వడం కానీ నా జీవితంలో జరగదు, ఇప్పుడు వరకు జరగను. ఓకే, అది ఒక ప్రిన్సిపల్ అనమాట. మ్యారేజ్ ఇప్పుడు సో అతను మీకు చూసాము, పెళ్లి చేసుకోవాలని చెప్పుంటారు పేరెంట్స్ డెఫినెట్గా. అయితే ఆయన రాగానే ఏంటి ఎలా ఉంది అమ్మాయిని అడిగితే చిన్నపిల్లలతో ఆడుకుంటున్నారు అంటే చిన్నపిల్లలతో ఆడుకుంటే ఇంకా అసలు అదే మెంటాలిటీ ఉంటుంది అమ్మాయికి అని కృష్ణరాజు గారు ఆయన చెప్పగానే నేను గెస్ట్ చేసి నా మెంటాలిటీ ఏంటో ఒప్పేసుకున్నారు అనమాట. ప్రభాస్తో మీకున్న అనుబంధాన్ని ఒకసారి మాకు చెప్పండి. అంతా ఎప్పుడు సరదాగా ఉండాలి, ఆయనలాగే అందరికీ భోజనాలు పెట్టాలి. భోజనాల గురించి అయితే సంవత్సరాలు మేము అందరం కూర్చుంటే టాపిక్ ఏమొస్తుంది తెలుసు, భోజనాల గురించే. ఏం చేపలు, రొయ్యలు, బిర్యానీ, దీని గురించే మాట్లాడుకుంటూ ఉంటాం. కృష్ణరాజు గారికి ఏ సందర్భంలో కోపం వస్తూ ఉంటుందండి? కోపం వస్తుందా ఆయనకి అసలు? ఫుడ్ అంటే పిల్లలకి నచ్చిన ఫుడ్ పెట్టేయాలని నేను, అందులో ఒక్క ఐటెం తగ్గి ఎవరైనా తర్వాత ఆకలేని అనకూడదు ఎవరు. ఎవరైనా ఎప్పుడైనా కొంచెం ఒక్కొక్క రోజు లేట్ అయ్యి ఆకలి అనిపించిన ఆ టైంలో కోపం వస్తుంది, బాధ. హాయ్ అండి, ఈనాటి దిల్సే విత్ మీ అంజలి కార్యక్రమంలో నా స్పెషల్ గెస్ట్ ఎవరు అంటే రెబల్ స్టార్ కృష్ణరాజు గారు. మరి ఆయన్ని అడిగి ఆయన జీవిత విశేషాలు తెలుసుకుందామా? కృష్ణరాజు గారు నమస్కారం అండి. నమస్కారం. మిమ్మల్ని చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటి అంటే రెబల్ స్టార్ అనేది అసలు కరెక్ట్గా మీకు సూట్ అయిన పేరు అనిపించింది. అంటే మీ వాయిస్లో ఆ గంభీరత్వం ఎప్పటికీ ఎక్కడికి పోలేదు, అలాగే ఉంది. సార్, కృష్ణరాజుగా ఒక రెబల్ స్టార్ కృష్ణరాజుగా అందరికీ తెలుసు. అయితే ఒక్కసారి మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్పండి.
మీ నాన్నగారు తల్లిదండ్రులను ఒక్కసారి వెనక్కి వెళ్ళి ఒకసారి గుర్తు చేసుకోండి. ఎంత ఎప్పుడు వెనకెళ్ళక్కలేదు, ఎప్పుడు గుర్తొస్తారు మా నాన్నగారు. మా నాన్నగారు లాంటి గొప్ప తండ్రి చాలా తక్కువ మందికి ఉంటారు. తండ్రి కొడుకుని 5 సంవత్సరాల వరకు దేవుళ్ళ చూడాలంట. 5 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వరకు బానిసలా చూడాలంట. బానిసలా అంటే అంత తిట్టడం, కొట్టడం, పని చేయించడం, చేయించడం, అది చేయించడం, ఇది చేయించడం. తిట్టడం కొట్టడం అని కాదు, పని చేయించడం. అంటే 5 సంవత్సరాల వరకు దేవుళ్ళు ఎలా చూసామో 18 సంవత్సరాల వరకు 5 సంవత్సరాల నుంచి అతన్ని నానా పనులు చేయించాలి. లేకపోతే లైఫ్ రాదు, తెలియదు లైఫ్. అంటే బాధ్యతలు చెప్పాలి. చిల్లర 18 సంవత్సరాల నుంచి కొడుకుని స్నేహితుడిలా చూడాలంట. అది ఆయన. అంటే మీ నాన్నగారు మిమ్మల్ని అలా చూశారు, స్నేహితుడిలా చూశాను నన్ను 18 సంవత్సరాల నుంచి. నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చేటప్పటికి 20 years అవుతుంది. అప్పుడు నన్ను స్నేహితుడిగానే పంపించాడు ఆయన. స్నేహితుడిగానే నన్ను మాట్లాడేవారు. నేను ఏంటి ఏం జరిగింది అని అడిగేవారు కాదు. నేను చెప్తే అబద్ధం చెప్పేవాడిని కాదు అసలు. అక్కడ ఏం జరుగుతుంది ఏమిటి అని చెప్పేవాడిని. అని విని ఊరుకునేవారు. ఏమైనా సలహా ఉంటే చెప్పేవారు. లేకపోతే నీ ఇష్టం బాబు, నీకేం తెలుస్తుంది, ఏముంది, అనుభవంలో వస్తుంది అని. అంటే ఆయనకి నా మీద ఎంత నమ్మకం అంటే, నేను మెడ్రాస్ వెళ్తే అప్పుడు మా కుటుంబ సభ్యులు కొంతమంది కలిసి మా ఫాదర్ని, ఆయన మెడ్రాస్లో ఈ వయసులో వెళ్తే చెడిపోతాడు, అదేంటి ఇదేంటనంటే ఆయన నవ్వేసి ఊరుకున్నారు. కొంచెం గొడవ చేసేటప్పటికి అప్పుడు ఆయన కోపం వచ్చి, వాడు నా కొడుకు కాదని మీకు ఏమైనా డౌటా అని చెప్పాను. ఈజ్ మై సన్, ఎప్పుడు ఈ పర్ఫెక్ట్లీ విల్ డూ రైట్ థింగ్ ఓన్లీ. ఎప్పుడు కూడా న్యాయం మాట్లాడతాడు, నిజం మాట్లాడతాడు, న్యాయం చేస్తాడు, తప్పు చేయడు. ఈజ్ మై సన్ అని అంత నమ్మకం. దాంతో ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు కూడా ఓకే. అమ్మగారు అలాగే మీ తోబుట్టులు అండి, మీ అమ్మగారికి నాన్నగారికి ఎంతమంది సంతానం మొత్తం? మీ 2 బ్రదర్స్, 6 సిస్టర్స్, మొత్తం 8 మంది. 8 మంది. మీదండి, మీ 2వ నెంబర్ సార్? నేను ఫస్ట్ మగవాళ్ళు, నేను పెద్దవాడిని. ఓకే. సంతానంలో 3వవాడిని. నా తర్వాత 4 సిస్టర్స్ ఉన్నారు, బ్రదర్ ఉన్నాడు. నాకంటే 2 పెద్ద సిస్టర్స్. అప్పట్లో నాన్నగారు ఏం చేస్తూ ఉండేవారు సార్ మొగల్తూరు సంబంధించి? నాన్నగారు అంటే అది పెద్ద ఫ్యామిలీ కదా. మా నాన్నగారు బ్రదర్స్ 5, మళ్ళీ వాళ్ళ పిల్లలు, తర్వాత వాళ్ళ సిస్టర్, ఒక సిస్టర్ కూడా అక్కడే ఉండేవారు, పెద్ద సిస్టర్. ఆయనేమో పొలిటికల్గా చాలా పెద్ద ఇది. మేమందరం కలిసి మొత్తం కలిసి చూస్తే ఫ్యామిలీ అందరు మెంబర్స్ 50 మంది 60 మంది ఉండేవాడు అనమాట. సో అలాంటి పెద్ద ఫ్యామిలీని ఆయన నడుపుతుండేవారు. అంటే వేరే వ్యాపారం అనేది ఏం లేదు, వ్యవసాయం చేయించడం. మిగతా అంటే మాకు మార్కెట్ అంటే ఒకటి ఉంది. అది మార్కెట్ అంటే చేపలు గీపలు ఇవి అంతా అమ్ముతారు కదా, మార్కెట్. అది జనరల్గా ఏంటంటే గవర్నమెంట్కే ఉంటాయి మార్కెట్లు. ప్రైవేట్గా ఇక్కడ మొగల్తూరులో మాకుని, తర్వాత విజయనగరంలో గజపతుల వరకు. ఓకే. వాళ్ళు అంటే ప్రైవేట్ మార్కెట్లు ప్రైవేట్గా ఇద్దరిగా ఉండే అనమాట. ఆ మార్కెట్ నుంచి ఎవరెవరికి ఏం కావాలన్నా చేస్తుండం. అంటే అంతా ఎక్కువ ప్రజాసేవే. ప్రజాసేవ అంటే ఎవరైనా వచ్చి అడిగితే చాలు ఏదైనా సరే ఇవ్వడం. తర్వాత భోజనాలు పెట్టడం సరదా, ఎంతమందికైనా సరే. ఇప్పుడు మీరు కూడా అంతే అని చెప్పి విన్నాం మేము. ఇంటికి వచ్చిన వాళ్ళని ఎవరిని కూడా అసలు వదిలిపెట్టరు. ఖచ్చితంగా భోజనం చేశారా, కాఫీలు తాగారా, టిఫిన్ చేశారా అనేది అడిగి మరీ కడుపు నిండా పెట్టి పంపిస్తారు. న్యాయం. అతిథిని గౌరవించాలి. అతిథి దేవో భవ అన్నారు. అతిథిని దేవుడితో సమానంగా చూడాలంట. ఇంటికి వచ్చిన వాళ్ళని గౌరవించడమే కాదు, నాకు అన్యాయం చేసిన వాడు కూడా ఇంటికి వస్తే బయటతో అయితే పని చేసేవాడినేమో, ఇంటికి వచ్చిన పని చేసేవాడిని కాదు. దానికి ఒక ఇది ఉంది.
నెల్లూరులో ఒక కార్డు పేపర్ ఒకటి ఉండేది అప్పుడు ఆ రోజుల్లో. న్యూస్ సినిమా ఫ్లాప్ 50 రోజులు యావరేజ్ అది ఇది అలా రాస్తున్నాడు అన్నమాట ఓకే. ఆయన. అందరికీ కార్డులు పంపించేవాడు, ఏదో డబ్బులు వసూలు చేస్తున్నాడు, వెళ్ళిపోతాడు. సరే ఒకసారి మరి ఎందుకు పుట్టిందో ఏంటో నా గురించి కొంచెం చెడ్డగా రాశాడు ఆ కార్డు మీద. ఓ ఎవరా నా గురించి రాయడం, ఇది అవసరం ఉంది, ఇది అనన్యంగా రాశాడంటే. ఆ తర్వాత కృష్ణరాజు గారికి కోపం వచ్చిందా నేను ఒకసారి ఇంటికి రండి పిలవలేదు అంటే భయపడిపోయి నేను ఇంటి వస్తుంటే అటు పారిపోయాడు. ఇట్లా చెన్నై వచ్చినా సరే నేను ఎక్కడ ఉంటే అక్కడికి కమ్మించాడు కాదు, పారిపోతున్నాడు. అలాగంటే ఓ ఫ్రెండ్స్ ఎవరో చెప్పారనమాట, అలా పారిపోతావు ఎందుకు నువ్వు ఇంటికి వెళ్ళిపో, ఇంటికి వెళ్ళిపోతే నిన్ను ఆయన సాధారణంగా ఆహ్వానిస్తారు తప్ప ఏమనరు. అలాగే రోజు వచ్చాడు, తలుపు తీశాను అన్నాడు. నాకు నవ్వు వచ్చింది అప్పుడు, ఎలాగైనా వినాలి నవ్వాను అన్నాడికి. ఏంటి అన్నాడు, ఏదో అలా 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 రాశానంటే ఎందుకు రాశానంటే అదే స్పీడ్గా మాడుతున్నాడు అన్నమాట. సరే పొరపాటు అయిపోయిందండి, సరే చెప్పక్కలేదే, ఇంటికి వచ్చావు చాలు, ఇదే కనుక ఎక్కడ అనిపిస్తే నిన్ను ఏం చేసేవాడు నాకే తెలియదు, ఇంకెప్పుడు చదువు బాబాయ్ అన్నాడు. అంటే ఇంటికి వచ్చాడు కనుక మర్యాద చేయడమే కాదు, అవమానించడం కూడా ఇష్టం ఉండదు, తప్పు చేసడం కూడా. అంత ఇంటికి వచ్చిన వాళ్ళని గౌరవించడం అనేది ఫ్యామిలీలో మొదటి నుంచి అలా ఉందన్నమాట. ఇప్పటికీ ప్రభాస్ ఇంటికి ఎవరు వచ్చినా సరే సేమ్ నాలాగే అన్నీ ఇవి చేయాలి. ఇప్పుడు ఎవరిని భోజనానికి పిలిస్తే 4 రకాలు కాదు 10 రకాలు చేయాలి, వాడికి ఏం కావాలో తినాలని. అంటే అలా వచ్చిన వాళ్ళకి అందరికీ ఏదో ఒకటి చేయాలా పెట్టాలా అని తాపత్రయం. అది కాకుండా గొప్ప విషయం ఏంటంటే కూర్చొని మాట్లాడుకునేటప్పుడు ఎవరో బయట వాళ్ళ గురించి మాట్లాడుతున్నప్పుడు ఏదైనా మంచిగా మాట్లాడుతుంటే ఓకే వెరీ గుడ్ అని పూర్తి. ఎవరైనా విమర్శిస్తూ తప్పుగా మాట్లాడితే మాత్రం ఆపేవాడు. ఎందుక మనిషి లేడు కదా ఇక్కడ, వాడి గురించి మాట్లాడితే నీకు ధైర్యం ఉంటే వెళ్ళి చెప్పు, అంతేగాని నా దగ్గర మాత్రం ఎప్పుడు అలాగా మాట్లాడద్దు. ఇక్కడ లేని మనిషి గురించి చెడ్డగా మాట్లాడద్దు. నువ్వు మంచిగా మాట్లాడితే అది మాని, అంతేగాని మాట్లాడద్దు అనేవాడు. సో అంత కల్చర్ని అంత అలా డెవలప్ అయ్యాడు క్యారెక్టర్. అంత పర్సనల్ క్యారెక్టర్ గొప్పగా ఉండడం బట్టే జనరల్గా ఈ బాహుబలి తర్వాత బాహుబలి 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఏ సినిమా చేయకుండా చేయడం అనేది రాజమౌళి గురించి ఫ్యామిలీ మెంబర్స్ లాగా మేము, రాజమౌళి గారి ఫ్యామిలీ మా ఫ్యామిలీ బాగా క్లోజ్, ప్రభాస్ కూడా బాగా క్లోజ్. సో దాని మీద అతను కాన్ఫిడెన్స్ తోటి ఏ సినిమా చేయకుండా ఉండడం ఒక ఎత్తు. తర్వాత ఇంత సక్సెస్ అయిపోయిన తర్వాత, ఇంటర్నేషనల్ ఫిగర్ అయిన తర్వాత మనిషి కాళ్ళు తేలిపోయి తెగ మాట్లాడేసి ఆయన తిట్టింది అని ఇలా ఉండాల్సింది పోయి ప్రభాస్ 5 సంవత్సరాల క్రితం బాహుబలికి ముందు ఎలా ఉన్నాడు ఇప్పుడు కూడా అలాగే బిహేవ్ చేస్తున్నాడు, అలాగే ఉంటున్నాడు. అది అతను గొప్పతనం. జనరల్గా మిడిసిపడతారంటారు చూడండి, మిడిసిపడడం కాదు, ఇది ఇంటర్నేషనల్ అయిపోయింది. ఒకసారి ఎక్కడికో షూట్ అయిపోయాడు, ఓవర్నైట్ అవ్వలేదు అది, బట్ కొంచెం స్లోగా అయ్యాడు. కానీ స్లో నుంచి టక్కునే మా బాహుబలి తోటి పైకి పెరిగాడు. అయినా కానీ అతను గర్వంగానే ఏం లేదు, చాలా బ్రహ్మాండంగా అందరినీ గౌరవిస్తాడు, ఇండస్ట్రీలో గౌరవిస్తాడు, బయట గౌరవిస్తాడు. సో అదే సక్సెస్ కారణం కూడా క్యారెక్టర్, పర్సనల్ క్యారెక్టర్ కూడా హెల్ప్ చేస్తుంది. అలాగే మరి మీ నాన్నగారితో మీ జీవితంలో మర్చిపోలేని ఒక సంఘటన చెప్పండి. చాలాసార్లు చెప్పాను, చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి, చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి. ఒకటి చెప్పనిది ఏదైనా ఇప్పటివరకు చెప్పనిది ఎవరికి చెప్పండి. ఇప్పుడు అతిథి గురించి చెప్పాను కూడా అతిథి గురించి చెప్తాను, అతిథిని గౌరవించాలని. ఓకే. ఒకరోజు నేను చాలా పెద్ద ఇన్సిడెంట్ అది. నేను మామూలుగా రౌండ్ టేబుల్ మీద దాని మీద పడుకునేలాగా కాలు మీద కాలేసి పడుకుని ఉన్నాను. అక్కడ ఆ టేబుల్ ఇటు గుమ్మం ఉంది, వెనక గుమ్మం ఉంది. ఈ గెస్ట్ ఏమో ఇలా వచ్చారనమాట. వచ్చి మా నాన్నగారి పేరు నారాయణమూర్తిరాజు గారు. నారాయణమూర్తిరాజు గారు ఉన్నారంటే లేరా అన్నాను. దాని తర్వాత అది కాదు బాబు, నేను
అక్కడి నుంచి వచ్చాను కాదు చెప్తున్నా కదా ఎలా అన్నాను నేను. సరిగ్గా వెనక నుంచి వచ్చారు ఆయన. ఈ మాట అంటుంటే ఆయన అది పూర్తిగా విన్నాడు అనమాట. కంగారు పడుతూ గబుక్కుని నమస్కారం బాబు అన్నాడు. నేను కంగారు పడి లేచాను, పట్టుకున్నాను. పట్టుకుని కొట్టడం మొదలు పెడితే మామూలు కాదు. ఇంటికి వచ్చిన వాళ్ళని గౌరవించడం అనేసి అగౌరవపరుస్తావా? అదే నాన్నగారు ఏమన్నా ఎక్కడున్నారని అడిగాడు కానీ మీ నాన్న ఎక్కడున్నారని అడగలేదు కదా. గౌరవంగానే చెప్పాడు కదా, నువ్వు గౌరవంగా చెప్పొచ్చు కదా. ఇంటికి వచ్చిన అతను గౌరవిస్తారు. కొట్టడం మామూలు కాదు. ఆఖరికి అంటే ఎవరు మా మదర్ కానీ ఎవరు అడ్డొచ్చినా నార్మల్ అన్నములు కానీ మాకు కొంచెం ఈ ఘోష పద్ధతి ఒకటి ఉంది కదా. మా బయటకు వచ్చేవాడు కదా. ఆయన అత్తగారు ఉన్నారు, అంటే మా మదర్ అమ్మమ్మ గారు. సో సడన్గా ఎప్పుడు కనిపించలే. అత్తయ్య వెళ్ళొస్తానంటే వెళ్ళొస్తాను బాబు అని చాటించి చెప్పడం తప్ప ఎదురుపడడం కానీ ఎదురుగా మాట్లాడడం కానీ లేదు. అది గబుక్క అడ్డు వచ్చేసింది ఎవరికైనా ఆవిడ. అప్పుడు సడన్గా షాక్గా ఆగాడు అనమాట. అంటే అంత ఎమోషనల్గా వెళ్ళిపోయారు అనమాట ఆయన. సరే అప్పుడు కర్ర ఉంటుంది భారతి వెళ్ళిపోయారు అనమాట. ఎంత వయసు ఉంటుంది సార్ అప్పుడు మీకు? అప్పుడు 14 సంవత్సరాలు ఎంత ఉంటుంది, 14 years. తెలియని వయసు, అంటే మిత్రుడు వయసు కాదు. నైస్. ఆ తర్వాత అంటే మీరు చదువుకునేటప్పుడే ఈ సినిమాల వైపు అట్రాక్ట్ అవ్వడం జరిగిందంటారా? నేను సినిమాలు అట్రాక్ట్ ఎప్పుడు లేదు. నేను బెస్ట్ ఫోటోగ్రాఫర్. ఓకే. ఫోటోగ్రాఫర్ అంటే నాకు అప్పుడే 16 సంవత్సరాలు నాకు అవార్డు వచ్చింది, స్టేట్ అవార్డు ఫోటోగ్రఫీలో. ఏ ఫోటో తీశారు సార్ అప్పుడు? అవార్డు రావడానికి వచ్చినంత గొప్ప ఫోటో ఏం తీశారు మీరు? ఉంది ఇప్పుడు అంటే ఈ విషయం నిజంగా తెలియదు నాకు, అందుకని. చాలా మంచి ఫోటోగ్రాఫర్ నేను. ఓకే. నా దగ్గర ఎన్ని కెమెరాలు ఉండే అంటే ఆ రోజుల్లో కెమెరాలు అంటే ఈ కెమెరాలు కాదు, బెస్సా కెమెరా, డబ్బా కెమెరాలు అనేవాళ్ళం. అందులో 8 exposures 12 exposures ఉండేవి అనమాట దాంట్లో. సో అవి తీస్తే సరిగ్గా ఫోకస్ చేసి తీస్తే మొత్తం నిలువెత్తు వచ్చేదన్నమాట. ఓకే. ఓకే. అంత బ్యూటిఫుల్ కెమెరాస్ అవి. అలాంటి నా దగ్గర 8 exposures బెస్సా అని దానికి పెద్ద గొప్ప పేరు దానికి అప్పట్లో. బెస్సా కెమెరాస్ 12 2 ఉండి 8 ఉండేది, 12 ఉండేది. తర్వాత ఇంకా లీకా అని మంచి కెమెరా 35 exposures 34 exposures. అది 35 exposures అంటే చిన్నదే ఉంటుంది, చాలా బ్రహ్మాండం బ్యూటిఫుల్ అనమాట. అది కూడా మంచి అది చాలా కాస్ట్లీ కెమెరా అది ఉండేది. ఆ తర్వాత మళ్ళీ రోలీఫ్లెక్స్ అని కెమెరా వచ్చింది. అది 12 exposures, బట్ మీటర్ ఉండేది అనమాట. అంటే చాలా ప్యాషన్ మీకు కెమెరాస్ అంటే. చాలా మామూలు కాదు. అంటే అది నేను ఎక్స్పోజ్ చేసిన కొన్ని అంటే తీసేస్తుండే అనమాట. రీల్స్ కొన్ని రీల్స్ అది ఎక్స్పోజ్ అయ్యి కాదు, కొన్ని అలా అంతలా ఎక్కువ ఫ్యాసినేషన్ అనమాట, బాగా ఇంట్రెస్ట్. ఈ ఎక్కడికో వెళ్ళి ఎక్స్పోజర్కి మనం డెవలప్ చేయడానికి, ఫిల్మ్ డెవలప్ చేయాలా, దాన్ని మళ్ళీ ప్రింట్ చేయాలి కదా. అప్పుడు ఇప్పుడైతే చాలా ఈజీ, అప్పుడు అది ఏమీ లేవు, టెక్నాలజీ చాలా తక్కువ. దానికి ఏం చేసేవాడు అంటే హైపో అని దాని కెమికల్స్ ఉంటాయి, దాంట్లో ముందు చేసి తర్వాత ఏమో ప్రింట్ తీయడంలో లైట్ కావాలి. ఆ ప్రింట్కి లైట్, బ్యాటరీ లైట్ కూడా ఉపయోగించేవాడు నేను. ఇలాంటి ఎక్స్పెరిమెంట్లు అన్నీ చేసేవాడు అనమాట. చేసి ఆ ప్రింట్ తీసి చేయడం అలా అనమాట. అంటే అంత బ్యూటిఫుల్. ఆ రోలీఫ్లెక్స్ ఒకటి చాలా బ్యూటిఫుల్ కెమెరా. తర్వాత లాస్ట్లో మీటర్ తోటి ఉండేది అనమాట, చాలా బ్యూటిఫుల్. అలాంటి మంచి కెమెరాలను వాడాను. చాలా బ్యూటిఫుల్గా నాకు చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ అనమాట, కెమెరా ఇంట్రెస్ట్. ఫ్రేమ్ పెట్టడం కానీ. మరి అటువైపు వెళ్ళాల్సిన వాళ్ళు ఇటువైపు యాక్టర్లు అయిపోయారు మీరు. అంటే అటువైపు వెళ్ళడం అంటే నాకు అప్పుడే దాని తర్వాత నేను హైదరాబాద్లో ఇక్కడికి వచ్చి 16mm పిక్చర్స్ తీయడం, ఇలా ఫోటోగ్రఫీ ఒక స్టూడియో ఎస్టాబ్లిష్ చేశాను, చేసి తీస్తుండే అనమాట. ఒక చౌహాన్ అని ఒక ఆయన ఉండేవాడు, ఆయన మహారాష్ట్రన్, ఆయన వచ్చేసాడు.
హైదరాబాద్ వచ్చి ఇక్కడ ఉన్నాడు అనమాట. ఆయన కెమెరామెన్, ఆయనతో కలిపి పెట్టామన్నమాట. ఆ బిజినెస్ అదే నేను చేసేది. ఇండస్ట్రీకి వచ్చే ముందు, సినిమా ఇండస్ట్రీకి వచ్చే ముందు ఆ పిక్చర్స్ తీయడం నేనే. అసలు ఆయన నన్ను కూర్చోబెట్టి తీసేస్తుండేవాడు. ఆ 35 ఎక్స్పోజర్స్ ఆయన తీసేస్తుండేవాడు. తీసిన తర్వాత నేనే ఒకసారి మా అంకుల్ చూశారు. మా అంకుల్ అంటే మూర్తిరాజు గారు, సిహెచ్విపి మూర్తిరాజు గారు అని, వరప్రసాద్ మూర్తిరాజు గారు అని మాకు అంకుల్ అవుతారు ఆయన. ఆయనే నన్ను హైదరాబాద్ తీసుకురాడు. నువ్వు ఇక్కడ కాదు, నువ్వు చాలా తెలివైనడు, నువ్వు ఇక్కడ ఉన్నా కాదు, నువ్వు హైదరాబాద్ రాదని చెప్పి హైదరాబాద్ తీసుకొచ్చి ఇదంతా ఎస్టాబ్లిష్ చేశారన్నమాట. సో ఈ ఫోటోలని ఒకసారి ఈ ఫోటోగ్రాఫ్స్ తీసి అన్నీ ఆయన చవాలని ఆయన చూపించారు మా అంకుల్కి. హాయ్ భలే ఉన్నావే, సినిమా హీరోలో ఉన్నావే అన్నాడు ఆయన. నాకేం ఇంట్రెస్ట్ లేదండి, అదేం లేదు అని ఊరుకున్నాను అంతే. ఆ మాట అన్నంత అయిపోయింది. ఆ తర్వాత అనుకోకుండా ఈ ఫోటోగ్రాఫ్స్ ఇవి తీస్తూ 16mm పిక్చర్స్, షార్ట్ ఫిల్మ్స్ అలా తీస్తుంటే ఒక ఆయన ఎవరు వచ్చి అప్పుడు సినిమా ఇండస్ట్రీలో మీకు ఇంట్రెస్ట్ ఉంది అన్నట్టుగా అడిగితే, ఆ ఇంట్రెస్ట్ ఏం కాదని సినిమాలు తీద్దామని ఇంట్రెస్ట్ ఉండేది. సినిమా తీద్దామని, నాటకాలు కూడా నేను డబ్బులు ఇచ్చి నాటకాలు చేస్తున్నాడు. నేను యాక్ట్ చేసేవాడిని కాదు కానీ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నవాడిని. సో అలాగా సినిమా తీద్దామని వచ్చామన్నమాట. చెన్నై వెళ్ళాం, అప్పుడు మెడ్రాస్ వెళ్తే అది కుదరలేదు, డబ్బులు ఖర్చు అయ్యింది కానీ అతనేమో బ్యాక్అవుట్ అయిపోయింది. ఈ ప్రాసెస్లో మీ నాన్నగారు ఏమనలేదండి? అదే చెప్తాను, అదే నేనేం చెప్తే వినేవారు తప్ప, ఏదైనా సలహా చెప్పేవారు తప్ప ఎప్పుడు కాదనలేదు. సో ఇది అయిపోయిన తర్వాత ఏమైపోయిందంటే ఇక్కడ హైదరాబాద్లో ఇంకేముంది, కృష్ణరాజు గారు హీరో అయిపోయాడు, బ్యూటిఫుల్ అది ఓ అని పెద్ద పెట్టేశారు పబ్లిసిటీ. నేను మెడ్రాస్ దిగేటప్పటికి నాకు అర్థం కాలే, మరి అది ఏమీ లేదు ఇక్కడ చేశారని చెప్పి అప్పుడు పట్టుదల వచ్చింది అనమాట. ఓకే, అవ్వాలి అవ్వాలండి నన్ను అన్నారు వీళ్ళు హీరో అని. సరే అని చెప్పి నేను అప్పుడు 1963-64లో మళ్ళీ చెన్నై తిరిగి వెళ్ళాం. ఇలా ఒకసారి వెళ్ళి చూసి అంతా నేను చేసి సెట్ చేసి వచ్చాను. అప్పుడు 65లో మళ్ళీ వెళ్ళినప్పుడు ప్రత్యేకాత్మ గారు చూశాను. చూసి అప్పుడు ఈ తేనె మనసులకి ఆదర్శ సుబ్బారావు గారు ఇంటర్వ్యూ పెట్టారు ఆర్టిస్ట్. స్క్రీన్ టెస్ట్ లాగా పెట్టారు. సో ఆ స్క్రీన్ టెస్ట్కి నన్ను రమ్మంటే నేను వెళ్ళాను. కానీ ప్రత్యేకాత్మ గారు అని ఎంకే రాజు గారు అని కెమెరామెన్ ఉండేవారు. ఓకే, ఆ ఇద్దరు కలిసి బలవంతంగా నన్ను పంపించారు. అప్పుడు విశ్వనాథ్ గారేమో అసిస్టెంట్ డైరెక్టర్ ఆయనకి, ఆదర్శ సుబ్బారావు గారికి కో డైరెక్టర్, అదేనండి ఆయన అసిస్టెంట్ అనమాట. ఆయనే కండక్ట్ చేశాడు. నాకు ఏదో డైలాగ్ ఇచ్చాడు చెప్పమన్నాడు. ఇలాగ డైలాగ్ చెప్తూ ఇలా నాకు ఆ డైలాగ్ కలనిడుసి చాలా అసలు బ్రహ్మాండంగా మెచ్చుకున్నాడు సుబ్బారావు గారు. అదేనండి విశ్వనాథ్ గారు అప్పుడే మెచ్చుకున్నాడు, సుబ్బారావు గారు మెచ్చుకున్నాడు అన్నారు. సో అయిపోయింది, ఇంక నేను పట్టించుకోలేదు దాని గురించి. అప్పుడు ప్రత్యేకాత్మ గారు అంటే ఒక నాటకం ఏమన్నారు, ఏదైనా నాటకం వేసుకుని అనుభవం వస్తే ఒక నాటకం అన్నారు. పరివర్తన అని ఒక నాటకం అతను గారు రాసింది, ఆయనే యాక్ట్ చేసేవారు. కవి క్యారెక్టర్ అసలు నేను రిహార్సల్ చేసి ఆది సుబ్బారావు గారిని పిలవడానికి వెళ్ళాను. ఓకే, నాటకానికి రమ్మని చూస్తారని. అప్పటికే సెలక్షన్ అవ్వలేదు. ఓకే, సరే కృష్ణ ఇంకా చాలామంది, జయలలిత అందరూ కూడా వచ్చారు ఆ ఇంటర్వ్యూకి, హేమమాలిని. ఓకే. సో కృష్ణ ఏమో అప్పుడు ఎందుకని వెళ్ళి అడిగితే ఏమైందని అడిగితే ఆయన నేను ఎవడమ్మన్నా నేను పంపించాను కదా అది అని చెప్పి నా కోపడిపోయి ఏదో చేశారనమాట. అని నాకు చెప్పాడు. మీ ఇద్దరు ఫ్రెండ్స్గా తిరుగుతున్నాడు, మీరు కలిసే ఉండేవాడు కృష్ణ. నేను స్నేహితుల మీద బాగా ఇష్టం. నాకు అతను చాలా ఇష్టం. ఇలా చెప్పుకోవచ్చు, ఇలా అన్నాడు రాధ సుబ్బారావు ఇలా అని చెప్పి బాధపడ్డాడు. సరే అప్పుడు నేను ఈయన ఇన్విటేషన్ పట్టుకుని ఆయన దగ్గరికి వెళ్దామని అనుకుని వెళ్దాం అనుకున్నాను. వెళ్ళాను. ఆయన మ్యాట్ దిగుతూ అన్నట్టు కోపంగా ఏదో ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చి అన్నాడు. నేను యాక్షన్ కోసం రాలేదు, యాక్షన్ అది ఏమైందని అడగడానికి రాలేదు.
నేను నాటకం వేస్తున్నాను, ఇన్విటేషన్ ఇవ్వడానికి వచ్చాను అని అన్నాను. అంత తగ్గిపోయి ఇప్పుడు వచ్చాడు కూర్చుని చెప్పండి లేదు ఇలాగా పరివర్తన అని నాటకం వేస్తున్నాను నేను, ఫలానా రోజుని మీరు వస్తే బాగుంటుంది చూస్తే అని అన్నాను అనమాట. అప్పుడు నాకు బాంబేలో ఏదో పని ఉందయ్యా, నేను రావడానికి వీలు ఉండదు, తర్వాత ఎప్పుడు వచ్చినప్పుడు చేస్తాను నేను, బతికిపోయారా అనుకుని వచ్చేసాను కృష్ణ గారికి మీకు ఉన్న అనుబంధంలో మర్చిపోలేని మీ స్నేహబంధానికి ఒక చిన్న ఏదైనా ఒక ఉదాహరణగా చెప్పగలుగుతారా? మర్చిపోలేని రోజు ఏ విధంగా? ఏమో నేనంటే నేనే అప్పుడు ఉండేవాడు కలిసే అవుట్డోర్ షూటింగ్ అది ఊటీలో అక్కడ జరిగేది అనమాట. ఓకే. సాయంత్రం సరదాగా ఉంటూ ఉన్నాడు ఎప్పుడని. పొద్దున మళ్ళీ మన షూటింగ్ పొద్దున్న 7 గంటలకు రెడీగా అయిపోయాడు అతను, మేకప్ వేసుకుని రెడీ అయిపోయాడు 7 గంటలకి, చాలా పంక్చువల్. సరే మేము ఇంకా తప్పదు కదా, మేము కూడా రెడీ అయిపోతుండేవాడు. అప్పుడు నా సెకండ్ సినిమా అది, నేనంటే నేనే. సరే అతనేమో అందులో నేనేమో విలన్, అతను హీరో, ఇద్దరు మంచి క్లోజ్ ఫ్రెండ్స్ మళ్ళీ. కానీ నేనంటాను ఇదే హీరో, ఇదే మెయిన్. విలన్ క్యారెక్టర్ ఏంటి, విలన్ కాదు, నెగిటివ్ క్యారెక్టర్ అవ్వచ్చు కానీ మెయిన్ క్యారెక్టర్ ఇదే అని ఊరికే డిస్కషన్ అలా సరదాగా మాట్లాడాలి తప్ప తిట్టుకోవడం కొట్టుకోవడం కాదు, అలా అనుకోవడం అనమాట. నిజంగా కూడా నేనంటే నేను ఈ క్యారెక్టర్ మెయిన్ క్యారెక్టర్, నెగిటివ్ క్యారెక్టర్ అయినా ఇంపార్టెంట్, మెయిన్ క్యారెక్టర్ ఇదే. నాకే పేరు వచ్చింది, మంచి పేరు వచ్చింది. అంటే మీరు కొన్ని మూవీస్లో కళ్ళు చాలా ఎర్రగా, పెద్ద కళ్ళు, ఇంత లావు, ఇంత పొడుగున, చాలా భారీ పర్సనాలిటీ చూపిస్తూ ఉంటారు, చాలా కోపం ఎక్కువగా, కొన్ని సినిమాల్లో ఎస్పెషల్లీ చాలా సీరియస్ క్యారెక్టర్స్ ఎక్కువ చేశారని అనుకోవాలి కదా సార్ ఫ్రమ్ ద బిగినింగ్? మీరు సీరియస్ రియల్ లైఫ్లో ఎలా ఉంటారు? అంతే కోపంగా, అంత సీరియస్గా ఉంటారా? అదే అసలు ఎప్పుడు మేము బయట చూసిన ఎవరు నాకు కోపంగా అనుకోరు అస్సలు. ఒట్టిన కోపం రాదు, నాకు కోపం అసలు జనరల్గా రాదు. కృష్ణరాజు గారు ఇంటర్వ్యూకి వెళ్తున్నానంటే మీడియా మిత్రులు కొంతమంది అడగమన్నారు మిమ్మల్ని క్వశ్చన్, కృష్ణరాజు గారు రియల్ లైఫ్లో రొమాంటికా కాదా అని. మీరు రొమాంటికా కాదా అనేది మేడం అడగనా మీరు చెప్తారా? రొమాంటిక్ అంటే విత్ మేడం. రియల్ లైఫ్లో ఇంతే సీరియస్గా, సినిమాలో చూసినంత సీరియస్గా ఉంటారా? నేను బాగా లవ్ చేసేది, ప్రేమించేది స్నేహితుల్ని. ఇంకా లేడీస్ అంటారా, అమరదీపం వరకు మామూలుగా నాకు అలాంటి లెటర్స్ అన్నీ వస్తుండి, చాలా మంది అమ్మాయిలు గర్ల్ ఫ్రెండ్స్, తర్వాత అమరదీపం తర్వాత అన్నయ్య అనే పేర్లు ఎక్కువ వచ్చినాయి. అలాంటి లెటర్స్ ఇంకా వందలు. మా అన్నయ్య కూడా మీలా ఉంటాడు, మాకు అన్నయ్య లేరు, మిమ్మల్ని మేము అన్నయ్య అనుకుంటున్నాం. అమరదీపం సినిమా చూసిన తర్వాత అంతమంది ఫాలోయర్స్. ఇప్పుడు కూడా కనిపించినప్పుడల్లా ఆ వయసులో కొంతమంది మిమ్మల్ని ఇప్పుడు అలానే అన్నయ్య అనుకున్నాను, అన్నయ్య గారు అనొచ్చా అని. అప్పుడే అనుకున్నారు కదమ్మా, ఇప్పుడు అనడానికి ఏముంది. సో ఇప్పుడు ఎందుకు మేడంతో రొమాంటికా కాదా మీరు చెప్పలేదు, సరే హీరోయిన్స్ సరేలేండి, మేడంతో చెప్పండి ఏంటి మీరు రొమాంటికా కాదా అనేది. రొమాంటిక్ అంటే వాట్ యు మీన్ ఆఫ్ ఇట్? రొమాంటిక్ అంటే ఇప్పుడు ఇన్ వాట్ వే అంటే ఏ పద్ధతిలో చెప్పాలి నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఫస్ట్ ఫిల్మ్ కృష్ణకుమారి, ఆవిడ నాకంటే 5 ఏళ్ళు పెద్ద, 6 ఏళ్ళు అప్పుడే. ఓకే. బాగా 30-40 సినిమాలు యాక్ట్ చేసి నాగేశ్వరరావుతో, రామారావుతో, చాలా పాపులర్ హీరోయిన్ ఆవిడ. సరే ఆవిడతో ఫస్ట్ ఫిల్మ్ నేను యాక్ట్ చేసింది. మరి రొమాంటిక్గా చేశాం కదా మరి, అది కూడా అంటే సినిమాల్లో చేయడం వేరు, బయట చేయడం వేరు. సినిమాల్లో మరి కలర్ చేసి అందరిని పొడుస్తాం, బయట కూడా పొడుస్తూ కూర్చుంటాం. కరెక్ట్ సార్. ఇప్పటివరకు యాక్టింగ్ ఈజ్ యాక్టింగ్. కరెక్ట్. ఇప్పటివరకు మీరు చేసిన హీరోయిన్స్లో అది మీకు టిపికల్ క్వశ్చన్, రొటీన్ క్వశ్చన్ కావచ్చు, కానీ మిమ్మల్ని బాగా ఇంప్రెస్ చేసిన హీరోయిన్ ఎవరు? అంటే ఎంత చక్కగా షార్ట్ పీరియడ్లో చాలా చక్కగా చేశారనేది కానివ్వండి. అంటే మా సొంత సినిమాలు చేసిందని చెప్పడం కాదు, కానీ వాణిశ్రీ, కృష్ణవేణి సినిమా నేను సొంత సినిమా, అది ఫస్ట్ ఫిల్మ్. అవునండి.
నేను హీరో, ఆవిడ హీరోయిన్. అందరూ చేసిన పెర్ఫార్మెన్స్ అనే విషయం మామూలు కాదు. ఇప్పుడు ఈ నేషనల్ అవార్డులు ఏమైనా ఉంటే అప్పుడు ఆ రోజుల్లో ఆవిడకి ఇవ్వాలి. ఆ తర్వాత కూడా ఆ క్యారెక్టర్లో అలా లీనమైపోయి కూడా సినిమా అయిపోయిన తర్వాత కూడా కొంచెం అలా బిహేవ్ చేస్తుండేది. అంత కాన్సెప్ట్. ఇన్వాల్వ్మెంట్ అలా ఉండేది. తర్వాత భక్త కన్నప్ప. భక్త కన్నప్పలో కూడా ఆవిడే హీరోయిన్. అసలు ఆ పెర్ఫార్మెన్స్ కానీ ఆ టైంలో టక్కన సినిమా మామూలుగా మాడుతూ వచ్చి ఆ క్యారెక్టర్లో ఆ డైలాగ్ చెప్పడంలో కానీ ఎక్స్ప్రెషన్స్లో కానీ డైరెక్టర్ ఊహించిన దానికంటే ఎక్కువ. అది ఆవిడ వాణిశ్రీ. అంటే సావిత్రి గారు అంటే నాకు బాగా ఇష్టం ఆర్టిస్ట్ కంటే, నేను మామూలుగా ఫ్యాన్గా అభిమానిగా. ఆ తర్వాత మళ్ళీ వాణిశ్రీని ఆర్టిస్ట్గా నేను గౌరవించాను. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ జయసుధ. అంటే ఆ లెవెల్ సావిత్రి గారు, వాణిశ్రీ గారు, జయసుధ. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న హీరోయిన్స్ సినిమాలు చూస్తూ ఉంటారా సార్ ఇప్పుడు మీరు? చూస్తూ ఉంటాను. ఇప్పుడున్న హీరోయిన్స్లో ఎవరంటే మీకు బాగా ఇష్టం? అంటే బాగా ఇష్టం అంటే బాగా యాక్ట్ చేస్తున్నారు, బాగా చేస్తున్నారు. యాక్షన్ అంటే ఇప్పుడు ఏముంది? యాక్షన్ బట్టలు ఇప్పుడే కదా, యాక్షన్ ఇప్పుడు ఏముంది? ఎవరు బాగా బట్టలు ఇప్పారు, ఎవరు బాగా సెక్స్గా కనిపించారు అనేదే ఇప్పుడు. కానీ పెర్ఫార్మెన్స్ చేయడానికి అసలు ఆర్ట్ స్టోరీల్లో కానీ వాటిలో కానీ చాలా తక్కువ. హీరో 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 మీద, హీరోయిన్ ఊరికే అలాగా డ్యాన్స్ పాటలు పాడడానికి, రొమాంటిక్ డైలాగ్ చెప్పడానికి, క్లైమాక్స్ ముందు ఏడడానికి, తర్వాత మళ్ళీ సుఖాంతం ఘాట్లో కనపడడానికి. అంతే. కరెక్ట్. అంటే ఆ స్కోప్ ఉండలేదు. ఉన్న చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు, చేశారు మంచివాళ్ళు. సార్ ఇప్పటివరకు 160 సినిమాలు అయి ఉంటాయా సార్ మీరు యాక్ట్ చేసిన సినిమాలు? అవుతుంది. చిన్న చిన్న క్యారెక్టర్లు దగ్గర 200 అవుతాయి. గెస్ట్ క్యారెక్టర్లు చిన్న గెస్ట్ ఎవరి కోసం అప్లికేషన్లో చేసిన క్యారెక్టర్ 160 or 170. ప్రస్తుతానికి ఏమైనా చేస్తున్నారా సార్? ఎవరు అన్నారు ప్రస్తుతానికి కూడా సార్ ఒక మూవీ చేస్తున్నారు అని చెప్పని అన్నారు. మూవీ అంటే వింటున్నాను, 3-4 కథలు విన్నాను. నాకు క్యారెక్టర్ నాకు నచ్చడమే కాదు. ఇప్పుడు నేను నా చేతిలో లేనప్పుడు 50 సంవత్సరాల ఆడియన్స్ ఉన్నారు, అభిమానులు ఉన్నారు. నేనుంటే ఏదో ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేసి వస్తారు. అదేమీ లేకుండా ఊరికి బిజినెస్ కోసం నన్ను ఎవరిని అడిగి కృష్ణ గారి బిజినెస్ అవుద్ది, ఆయన కూడా మిగతా హీరో యంగ్ హీరోతో ఈయనతో బాగా బిజినెస్ అవుద్ది అని చెప్పి ఎవరిని వచ్చి అడిగితే నేను చేయడానికి ఒప్పుకోవట్లేదు. క్యారెక్టర్ ఇది కృష్ణరాజు చేయాలి, చేస్తే క్యారెక్టర్ పేరు వస్తుంది, నాకు పేరు వస్తుంది అనేది ఉంటేనే చేస్తాను. ఇప్పుడు చిన్న క్యారెక్టర్నే నాకు అభ్యంతరం లేదు. ఎవడే సుబ్రహ్మణ్యం అని చెప్పి సినిమా ఆ డైరెక్టర్ వచ్చాడు. ఆయన వచ్చి నన్ను అడిగారు మీరు క్యారెక్టర్ చేయాలండి అని. ఇదేంటి చేయాలన్నా? లేదండి మీరు చేస్తేనే ఆ సబ్జెక్ట్కి, ఆ క్యారెక్టర్కి, సినిమాకి వెయిట్ వస్తాను అన్నాడు. ఎన్ని సీన్లు ఉంటాయి అన్నాను. 5-6 సీన్లు ఉంటాయి అన్నాడు. అది అంతే అంటే ఇంకా ఏం పర్లేదు. నేను కొలతలు కొలిచేవాడిని కాదు, క్యారెక్టర్ వెయిట్ తెలుసుకుంటారు కానీ చెప్పమన్నాను. చెప్పాడు. చెప్తే నేను ఏదో దాన్ని డిస్కషన్ చేసాం. దానికి ఆ డ్రెస్కి వాటికి ఒప్పుకున్నాడు. అతను కూడా డిస్కస్ చేసాం, యాక్సెప్ట్ చేశాను. యాక్సెప్ట్ చేసిన తర్వాత అందరూ చిన్న చిన్న క్యారెక్టర్ వేస్తున్నాడు అనేది అనుకున్నారు. సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఆ క్యారెక్టర్ ఎంత ఎలివేట్ అయిందో, నేను ఎంత బాగా చేశాను, నాకే సరదా వేసింది అని చూసి. ఎంత న్యాచురల్గా, రియలిస్టిక్గా, అంటే ఆ సబ్జెక్ట్ కూడా ఆ క్యారెక్టర్ మీద ఆధారపడి ఉంది సబ్జెక్టు. సో అలాంటి క్యారెక్టర్ చూసిన వాళ్ళు ప్రతి కూడా అభినందించారు, నాకు ఫోన్లు చేశారు. ఇప్పుడు పూర్వంలో లెటర్లు లేవు కదా, అప్పుడు ఇవే కదా. సరే, అంత అప్రిషియేషన్ వచ్చింది. అలాగా ఏదైనా మంచి క్యారెక్టర్ చేయడం నాకు అభ్యంతరం లేదు. ఈ సినిమా జీవితంలో మీరు నేర్చుకున్నది ఏమిటి సార్? సినిమా ఫీల్డ్ నుంచి మీరు నేర్చుకున్నది? నువ్వు యాక్షను కెమెరా ముందు చేయి కానీ బయట చేయవద్దని. అవుట్ సైడ్ జీవితంలో నటించవద్దు, జీవితంలో రియల్గా ఉండు. ఆ రియల్గా ఉన్నదే యాక్ట్ చేసేటప్పుడు ఆ రియలిజాన్ని, రియలిస్టిక్ అప్రోచ్ తోటి క్యారెక్టర్ చేయడానికి ప్రయత్నించు. అదే తప్ప సినిమాలో యాక్ట్ చేస్తాను కదని బయటకు వచ్చినది ఆహో అని ఊహో అని పొగిడేసి అది చేసి యాక్ట్ ఏదైనా అబద్ధాలు చెప్పడం, నటించడం ఇలాంటివి చేస్తే నాకు నచ్చదు, చేయకూడదని నా ఉద్దేశం.
సినిమాలో నటించు, కెమెరా ముందు ఎంతలో నటించు, కానీ జీవితంలో నటించొద్దు. సార్ ఇప్పటికీ ఆ ప్యాషన్ ఉందా మీకు? ఆ ఫోటోగ్రఫీ ప్యాషన్ అలాగే ఉందా? అంటే ఈ తర్వాత మా అంటే ఇది సినిమాల్లో పడిపోయిన తర్వాత దాని మీద వదిలేసాను. తర్వాత చాలా రోజులు ఉండేది సినిమాలకు వచ్చిన తర్వాత కూడా, తర్వాత వదిలేసాం. ఈ కెమెరాలు కూడా మళ్ళీ మారిపోయినాయి, డిజిటల్ వచ్చినాయి, అవి వచ్చినాయి. డిజిటల్ కూడా కొన్నాళ్ళు వాడాను. తర్వాత ఇంకా ఆ పాత కెమెరాలన్నీ ఇంకెందుకు పనికిరావు కదా, పాత కెమెరాలు అన్నీ ఉన్నాయి, అలా వదిలేసాము. తర్వాత డిజిటల్ కెమెరాలు, చాలా మంచి కెమెరా ఒకటి లండన్లో కొన్నాను నేను, కాస్ట్లీ కూడా, చాలా మంచి కెమెరా, డిజిటల్. అంటే బ్యాక్గ్రౌండ్లో ఎండ ఉన్న మామూలుగా ఇంట్లో కూర్చొని లైట్ పెద్ద ఎక్కువ ఉండదు కదా, లైట్ ఎక్కువ లేకుండా సిల్హౌట్లా కాకుండా ఇక్కడ కూర్చుంటే వెనక ఎండ బగబగ మండుతున్నా కానీ అదే బ్యాలెన్స్ చేసుకుని వచ్చేంత కెమెరా అనమాట. చాలా కాస్ట్లీ కెమెరా, అది కొన్నాను, చాలా బాగుంది. ఆ కెమెరా తీసుకుని మా మేనల్ని తీసుకెళ్ళాను అనమాట చిరంజీవి బర్త్డేకి. బర్త్డే ఫంక్షన్ చేస్తుంటే అక్కడ వెళ్ళాను అనమాట. వెళ్ళి కెమెరా మా మేనల్ని తీస్తున్నాడు ఆ కెమెరా నాకు. సరే చిరంజీవి చూసాడు, అన్న ఇది ఎక్కడ కొన్నాను? నేను లండన్లో చూశాను, చాలా కాస్ట్లీ, ఇంత కాస్ట్లీ ఎందుకని వదిలేశాను నేను, మాకు ఎందుకని అన్నాడు. అప్పుడు మా మేనల్ చేతిలో తీసుకుని కెమెరా ఇప్పుడు వెళ్ళేసి ఇది బర్త్డే గిఫ్ట్ అని ఇచ్చాను చిరంజీవి అంటే నాకు చిన్నప్పటి నుంచి మా మనవరు పాండవులు దగ్గర నుంచి అప్పుడు తబలా వేస్తుంటే ఇలా కూర్చొని మా చిన్న రేడియో పాటలు వస్తుంటాయి, ఇది ఎప్పుడు నువ్వు పైకి వస్తావు, నువ్వు మంచి రిథమ్ సెన్స్ ఉండేది అప్పుడే, అలా అంటుండేవాడు అనమాట. ఇప్పటికీ కలుస్తూ ఉంటారా సార్ చిరంజీవి గారిని? కలుస్తూ ఉంటారు. ఆయనలో మీకు బాగా నచ్చిన గుణం ఏంటి సార్? మంచివాడు, మంచి స్నేహితుడు, గుడ్ పర్సన్, ఎవరికి హామ్ చేయాలనుకునే మనిషి కాదు. ఏదైనా చేస్తూ ఉపయోగం చేస్తాడు, ఏదో ఊరుకుంటాడు అంతే, అంతేగాని చెడ్డగా మాట్లాడడం కానీ అపకారం చేయడం కానీ ఉంటుంది. అపకారం చేయడం అనేది లేదు. సినిమాల నుంచి రాజకీయాల వైపు మీకు శ్రద్ధ ఉండే, అంటే ఇంట్రెస్ట్ ఉండే వచ్చారా మీరు ఇటు సైడు? రాజకీయాలు అంటే మా ఫ్యామిలీ రాజకీయాల్లో బాగా అలవాటు. మా ఫాదర్ కంటే పెద్ద తండ్రి గారు, ఆయన ఈ స్వాతంత్రోద్యమాల్లో పాల్గొన్నాడు. ఆయన జైలుకు కూడా వెళ్ళారు. ఆ జైల్లో బ్రహ్మానంద రెడ్డి గారు ఇద్దరు రూమ్మేట్స్ జైల్లో. తర్వాత ఏమో మా మేనత్ గారు హస్బెండ్, ఆయన చుట్టుపక్కల అంతా వీళ్ళకి అంతా కూడా చాలా పెద్ద ఇది. తర్వాత మా అమ్మమ్మ గారు అంటే మా తాతయ్య గారు అనమాట హస్బెండ్, ఆయన బొబ్బిలి బ్రహ్మన్న, 20-30 ఊళ్ళకి అసలు ఎవరు తగు పోలీస్ స్టేషన్కి వెళ్ళేవారు కాదు, ఈయన తగు చెప్పడం. అలా మా ఫ్యామిలీలో చాలామంది అలాగా ప్రజల కోసం చేయడం, రాజకీయాల్లో ఉండడం, అది చేయడం చేసాం. అంటే ఈ పార్టీలోనే ఉండడానికి గల ప్రధాన కారణం ఏంటంటారు? పార్టీలో అంటే నువ్వు చెప్పింది ఇప్పుడున్న పార్టీలో, ఈ పార్టీలో ఉండడానికి వాజ్పేయి గారు కారణం. తర్వాత అది పార్టీ సిద్ధాంతాలు అవి నచ్చడం, నాకు దగ్గరగా నాకు ఇష్టమైన నేనేమనుకుంటున్నానో అవి దాంట్లో ఉండడం, సిద్ధాంతాల్లో. తర్వాత వాజ్పేయి గారు అంటే విపరీతమైన నాకు భక్తి, గౌరవం. సో ఆయన దగ్గర నేను చేరినప్పుడు ఆయన అద్వానీ గారు ఇద్దరు చాలా మెచ్చుకున్నారు. అంతకుముందు కాంగ్రెస్లో ఉండేవాడు నేను, రాజీవ్ గాంధీ చాలా ఫ్రెండ్గా చూసేవాడు నన్ను. ఆయన కంటెస్ట్ చేయమంటే 91లో కూడా కంటెస్ట్ చేశాను కాంగ్రెస్కి. అప్పుడు ఆ రకంగా రాజకీయం కొంచెం టచ్తో ఉండేవాడిని. తర్వాత కొంచెం ఎక్కువ ఇప్పుడు మళ్ళీ రాజకీయాల మీద కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి